సరే అయితే ఇప్పుడు అలానే చూసుకుంటే 2వ తారీఖు పుట్టిన వారికి సో సంఖ్య 2 చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు సార్? అంటే 2వ తారీఖు పుట్టిన వారి గుణగణాలేంటి? వారు ఏ ఫీల్డ్‌లో సక్సెస్ అవుతారు అనేది మీ క్వెషన్ యెస్ కదా! సార్. అవును. 2 అంటే 2 కాదు. 2 వస్తుంది, తర్వాత 11 వస్తుంది, తర్వాత 20 వస్తుంది, 20, తర్వాత 29 వస్తుంది. 29, 2 అంటే 2 11 అనుకోండి. 1 + 1 2 అయిపోతుంది. నెక్స్ట్ 20 20 అంటే 2 + 0 2 అనమాట. 29 2 + 9 వచ్చి 11 వస్తది. 11 అంటే 1 + 1 యాడ్ చేస్తే మళ్ళీ 2 వస్తది. యెస్ సార్. అవును. 2 నెంబర్ వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే చూడండి, 2 నెంబర్ వాళ్ళు చంద్రుడితో సమానము. చంద్రుడిని చూడగానే సున్నితత్వం కనబడుతుంది కదా. చంద్రుడు ఎంత సున్నితంగా కనబడతాడో వీళ్ళ మనసు కూడా అంత సున్నితం. పైకి గంభీరంగా కనబడినప్పటికీ కూడా వీళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. సో వీళ్ళలో ఒక్కొక్కరు ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటే వీళ్ళకి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుందండి. సాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. త్వరగా స్పందిస్తూ ఉంటారు. మానసికంగా వీరి మీద చంద్రుడి ఎఫెక్ట్ ఉంటుంది అన్నాను కదా. సో 1 మీద రవి ఎఫెక్ట్ ఎలాగో వీరి మీద చంద్రుడి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే పౌర్ణమి వస్తున్నప్పుడు వీళ్ళలో ఎనర్జీ డెవలప్ అవుతూ ఉంటుంది. అమావాస్య వచ్చినప్పుడు వీళ్ళలో ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. సో ఎలా అంటే కొంతమంది డే మొత్తం ఇంట్లో పడుకొని ఉంటారు, డే అంతా పడుకొని ఉంటారు. సో ఈవినింగ్ 6, 7 కాగానే అంటే 6, 7 కాగానే సాయంత్రము చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు. చంద్రుడు ఎంత ప్రకాశంగా ఉదయిస్తూ ఉంటాడో వీరిలో ఆ శక్తి పుట్టుకొస్తూ ఉంటుంది. అప్పుడు డ్రెస్ వేసుకుంటారు, తయారవుతారు, ఇక బయటికి వెళ్ళి నైట్ 1, 2, 3 వరకు తిరుగుతూనే ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, చదువుతూనే ఉంటారు. కొంతమంది మార్నింగ్ టైంలో చదవరు, బద్ధకం అనమాట. అదే వీరి నెంబర్ 2 ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే చంద్రుడు రాగానే చదువుతూ ఉంటారు. సో అందుకే పేరెంట్స్ అంటూ ఉంటారు, సార్ మా అబ్బాయి నైట్ ఎంతసేపు చదవమన్నా చదువుతూ ఉంటాడు. రీజన్ ఏంటంటే చంద్రుడి ఎఫెక్ట్ అండి. ఈ సాఫ్ట్వేర్లో కూడా చూడు, నైట్ డ్యూటీ చేసే వారికి చంద్రుడి ఎఫెక్ట్ ఉన్న వారికి ఏం అనారోగ్య సమస్యలు రావు. ఎందుకంటే చంద్రుడు బ్రైట్గా ఉంటాడు, వాళ్ళకి ఆ ఎనర్జీ ఇస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావు. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. మళ్ళీ చంద్రుడి ఎఫెక్ట్ ఉన్న వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, క్రియేటివిటీ పవర్ ఉంటుంది. వాళ్ళలో క్రియేటివిటీ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న మైనస్ ఏంటంటే నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటారు, డే రాగానే ఆలోచనలన్నీ మాయమవుతూ ఉంటాయి. మళ్ళీ డే ఎవరు, సూర్యుడు ఉంటాడు కాబట్టి. కానీ ఏది ఏమైనా క్రియేటివిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. మంచి స్వభావము, సున్నితమైన లక్షణాలు ఉంటాయి. వీళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి. మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరు ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నెంబర్ 2 రోజు పుట్టారు ఆయన. 2 సో స్వభావం మంచిది. సో ఎవరైనా ప్రశ్నించగానే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారిని ఒక లేడీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం చేసిందంటే వాళ్ళ అమ్మాయి మిస్ అయిపోయి 1 year దాటిపోయిందట. ఎక్కడ ఉందో తెలియదు. ఏ పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కూడా ఎవరు రెస్పాండ్ కాలేదని ఆమె మన డిప్యూటీ సీఎం గారితో మొరబెట్టుకుంది. అప్పుడు ఆ సీఎం గారు ఏం చేశారంటే వెంటనే స్పందించేసి ఆర్డర్స్ పాస్ చేశారు. జస్ట్ 2-3 డేస్లోనే అమ్మాయి ఎక్కడుందో కనుక్కున్నారు, ఎవరితో ఉందో కనుక్కున్నారు, కేస్ స్టడీ చేసి సక్సెస్ చేశారు. అంటే ఎవరికైనా స్పందించే గుణం ఉంటుంది, సాయం చేసే తత్వం ఉంటుంది అని చెప్పడానికి నెంబర్ 2 ఒక మంచి ఉదాహరణ. అదేవిధంగా ఇంకో నెంబర్ ఉందండి, 11 అంటే ఇది కొద్దిగా డిఫరెంట్. 2A 1 + 1 1 + 1 చూస్తే 2A, కానీ 1 + 1 ఉంది కదా. దీన్ని మాస్టర్ నెంబర్ అంటారు. న్యూమరాలజీలో మాస్టర్ నెంబర్లో ఇదొకటి 11 మాస్టర్ నెంబర్. అమితాబ్ బచ్చన్ గారండి దీంట్లో ఉన్నది. అమితాబ్ బచ్చన్. ఈ 11 ఉన్న వాళ్ళు ఏదైనా రంగంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధిస్తారు. అది నాట్య రంగమే కానీ, మెకానిక్ రంగమే కానీ, వ్యాపార రంగమే కానీ, ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధిస్తూ ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్. చూడండి, కళల రంగంలో ఉన్నాడు ఆయన, కానీ 1 + 1 2 1లు ఉన్నాయి. సో ఆయన తిరుగులేని వ్యక్తిగా సక్సెస్ అయిపోయాడు. ఆ విధంగా ఈ ఫీల్డ్లో 11 2 అయినప్పటికీ కూడా 1 క్వాలిటీస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళు ఉన్న వాళ్ళలోనే డిఫరెంట్గా ఉంటారు, ప్రముఖ వ్యక్తుల్లో ఉంటారు, ప్రత్యేకమైన గుర్తింపును సాధించి ఉంటారు. ఎవరు? 11 నెంబర్ 1. అదేవిధంగా నెక్స్ట్ అండి 2 అయిపోయింది, 11 అయిపోయింది, 20కి వచ్చినప్పుడు 20 అంటే 0 తీసేయండి, 2 ఉంటుంది. మళ్ళీ 20 డేట్ ఆఫ్ బర్త్ ఎవరండి? మన చంద్రబాబు నాయుడు గారిది 20. మన గాంధీ గారు కూడా అక్టోబర్ 2వ తారీఖు పుట్టాడు. వీళ్ళకు వాక్ చాతుర్యం ఎక్కువగా ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా మాట్లాడగలరు, క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది, సున్నితత్వము ఉంటుంది, ధైర్య సాహసము ఉంటుంది. వాళ్ళ వాక్ చాతుర్యంతో ఎదుటివారు అర్థం చేసుకునే రేంజ్లో మాట్లాడే సత్తా వీరికి ఉంటుంది. మన గాంధీ గారు కూడా అంతే కదా, అక్టోబర్ 2వ తారీఖు పుట్టాడు. అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి అందరికీ తెలుసు. అతనిలో అంత వాక్ చాతుర్యం ఉంటుందండి. వాక్ పటిమ అంటాం చూడండి, ఆ వాక్ చాతుర్యం ఉంటుంది, వాక్ పటిమ ఉంటుంది. నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుంటారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఆయన సీఎంగా కంటే అవుతూ ఉన్నాడు. అంటే Yes. అతనిలో ఉన్న 20 అంటే 2 నెంబర్ ఎఫెక్ట్ నాయకుడిని చేస్తూ ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళు కాంప్రమైజ్ కారండి, కానీ అందరు చెప్పే మాటలు వింటూ ఉంటారు. సమాజానికి మంచి చేయాలనే ఆలోచనలో కలిగి ఉంటారు. అంటే 20కు ఉన్న ఎఫెక్ట్ అది. నెక్స్ట్ వచ్చేసి 29 అంటే కూడా 11 అంటే కూడా 2 అనమాట. సో వీరికి 2 ఎఫెక్ట్ ఉన్న వారిలో మంచి గుణం ఉంటుంది, మంచి స్వభావం ఉంటుంది, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మరి వీరి లక్కీ నెంబర్ ఏంటి అంటే 2 వీరి యొక్క లక్కీ నెంబర్. వీరి లక్కీ కలర్ తెలుపు. వీరి యొక్క లక్కీ కలర్. వీరి లక్కీ డే వచ్చేసి సోమవారము వీరి లక్కీ డేగా తీసుకోవచ్చండి. వీళ్ళకి యాంటీ నెంబర్ను 9ను మనం యాంటీ నెంబర్గా చెప్తూ ఉంటాం, కానీ వీళ్ళ డెస్టినీ నెంబర్ తెలిస్తే తప్ప వారి యాంటీ నెంబర్ చెప్పడానికి వీల్లేదు. సో ఈ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్తో చూస్తే 9ను యాంటీ నెంబర్కి చెప్పడానికి అవకాశం ఉంది. వీళ్ళకు ఎరుపు అనేది యాంటీ కలర్గా వచ్చే అవకాశం ఉంది, కానీ అది కూడా డెస్టినీ నెంబర్ను చూసుకొని మాత్రమే చెప్పడానికి అవకాశం ఉంటుందండి.